సాంబా ఎక్కడ కూడా అవసరమైన చోట సమీక్షలు లేని పరిస్థితి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపని పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసింది అంటే ప్రజలను మోసం మాత్రమే చేసిందని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒకవైపు పరిపాలన చేత కాదు, పరిపాలన చేసే ఉద్దేశం కూడా లేదు. అంటే ఒక తెలంగాణను కరువులోకి నెట్టడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని భావించాలి. ఎందుకంటే ఇతరత్ర కార్యకలాపాలన్నీ చూసుకుంటే గనక తెలంగాణ వనరులు దోపిడీ జరుగుతున్న, తీవ్ర స్థాయిలో ప్రజలకు నష్టం జరుగుతున్న, భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయే ప్రమాద స్థితికి చేరుకున్నా కూడా కనీసం పట్టించుకొని వైఖరిని చూస్తే కరువులోకి నెట్టాలన్న ఉద్దేశంగా వెళ్తుంది ఆ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వానికి ఎలాంటి లక్ష్యాలు ఉద్దేశాలు ఉన్నాయో రైతులకే కాదు వాళ్ళకు కూడా అర్థం కానటువంటి ఒక ప్రమాదం తెలంగాణకు తయారైంది. ఎందుకంటే అసలు అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలలు అవుతుంది. ఈ అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల కాలంలో కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటనేటువంటి విషయాన్ని వాళ్ళే డిసైడ్ చేసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం సఫర్ అవుతుంటే కూడా రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతాంగం 60-65% మంది రైతులు రైతు ఆధారిత పనుల్లో మాత్రం నిమగ్నమై ఉంటారు. దీనికి సంబంధించినటువంటి మినిమం నీడ్స్ ఏంది, మనం ఎంతవరకు చేయగలగాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం కూలంకషంగా చర్చించి దాని మీద ఒక రివ్యూ చేసుకొని అన్ని సిద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండే. కానీ అట్లా జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే రైతుల యొక్క నీడ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక ముందు ప్రభుత్వం అర్థం చేసుకుంటే దానికి సరిపడా వ్యవస్థలను సిద్ధం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ప్రభుత్వం లేదు, దాన్ని చేయట్లేకపోతున్నారు. ఎందుకంటే రైతులకు నాణ్యమైన కరెంటు కావాలి, సమృద్ధిగా వాటర్ ఇవ్వాలి, దాంతోపాటు సరిపడా ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలి. దీని తర్వాత పంట దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినట్లయితే కనుక కరెక్ట్గా రైతుకు అన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మిస్టేక్ చేసింది. అధికారుల నుంచి వచ్చినటువంటి ఆ సమాచారాన్ని క్రోడీకరించి ఏ జిల్లాలో ఏ పంట ఎంత పండుతుంది, మనం ఎంత అక్కడ ఎరువులు, పురుగు మందులు, సాగునీరు అందుబాటులో ఉంచాలి, ఎరువులు అందుబాటులో ఉంచాలనేటువంటి విషయాన్ని చేయలేకపోవడము, దాని మీద ఎక్సైజ్ చేసి అరేంజ్మెంట్స్ చేయలేకపోవడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా రైతులను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. ఎట్లా అయితే రేషన్ షాపులకు రేషన్ ఎంత అవసరం అవుతుంది, అక్కడ ఎంతమంది పేదలు ఉన్నారు, ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎంత అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. వ్యవసాయ రంగం కూడా అట్లే ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ని ఎకరాల సాగులో ఉంది, అక్కడ ఎంత వరి సాగు అవుతుంది, ఎంత ఉద్యానవన పంటలు సాగు అవుతాయి, ఎంత కమర్షియల్ క్రాప్స్ అంటే మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, మిగతా కమర్షియల్ పొగాకు లాంటివి కమర్షియల్ క్రాప్స్ ఏం సాగు అవుతున్నాయి అనేటువంటి విషయం అంతా కూడా అధికారుల దగ్గర డేటా ఉంటుంది. కేవలం ప్రభుత్వము, మంత్రులు దాన్ని చేయాల్సింది ఏంటంటే దాని మీద ఎక్సర్సైజ్ చేసి దానికి సరిపడా అరేంజ్మెంట్స్ చేస్తే కనుక రైతాంగం సంతోషంగా తమ పని తాను చేసుకుపోతుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే కల్లూరు, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కల్లూరు మండలంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు అని అడిగితే, సార్ ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఎంతో మాకు తెలియదు, మేము టైల్ ఎండ్లో ఉన్నాము, చివరి దశలో మా భూములు ఉన్నాయి, నీళ్లు వస్తాయో రావో తెలియక మేము యాసంగి వ్యవసాయం చేయలేదు సార్, ఈసారి సాగు చేయలేదు, కరెంట్ ఇవ్వలేకపోతే మేము పూర్తిగా నష్టపోతామని 2024 డిసెంబర్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగం చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి ప్రక్రియ మిర్చికి సంబంధించినటువంటి ధర పూర్తిగా పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది రైతులు మాట్లాడుతున్నారు, ఇక వ్యవసాయాన్ని బంద్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే అందరం రైతులమందరం అనుకొని పంటలు బంద్ చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉంటుందో లేదో, అప్పుడైనా తమకు మద్దతు ధర ఇస్తారా లేదా, తమకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తారా లేదా అనేటువంటి విషయాన్ని బయటకు వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా సంఘటితమై ఈ క్రాప్ హాలిడే లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ మనం మార్కెట్లో పోయినప్పుడు మన టీ న్యూస్తోనే చాలామంది రైతులు మాట్లాడి తమ ఆవేదనను గోడును వెలుబుచ్చుకున్నారు. ఎందుకంటే అరగలం కష్టించి పండించి తీసుకొస్తే దళారులు దోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంట కోసం నీళ్లు కావాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పంటకు ఎరువులు, పురుగు మందులు కావాలంటే క్యూలను ఉంచవలసి వస్తుంది. రావాల్సినటువంటి ఏవైతే ఆర్థిక బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రావాలో వాటిని పొందడం కోసం కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంత చేసి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నప్పుడు రైతులకు అందరికీ అన్నం పెట్టేటువంటి ప్రయత్నం పనిచేస్తుంటే మమ్మల్ని ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని రైతాంగం ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్ భారతదేశంలో కూడా వ్యవసాయ రంగం ప్రధాన ఆధారంగా మన జీవన విధానం రూపొందించబడి ఉంది. అది ఏ రకమైన పంట అయినప్పటికీ కూడా వ్యవసాయం మీదనే 60-65-70% మంది ప్రజలు ఆధారపడి పని చేస్తుంటారు. అలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కోవాలని తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు, రైతాంగం మొత్తం కోరుతా ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా రైతు సంఘాలు కూడా ఇవే డిమాండ్ చేస్తారు.
చేస్తున్నాయి. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతులను నిర్లక్ష్యం చేసేటువంటి విధానాన్ని విడనాడాలని చెప్పి కోరుతా ఉన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో రైతులు కనుక తిరగబడితే ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ ఉండవు, ఆహార పంటలు ఉండవు, ఉద్యానవన పంటలు ఉండవు, అప్పుడు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేయొద్దు అంటున్నారు. రైతాంగం ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము వ్యవసాయం చేశాం. మనిషి బయటికి వెళ్ళొద్దు అనేటువంటి లాక్డౌన్ లాంటి పరిస్థితుల్లో కూడా మా ఇంటి ముందుకు అన్నీ వచ్చాయి. మేము స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకుని అత్యధిక దిగుబడి సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎలాంటి ఆటంకులు లేవు, ఎలాంటి అడ్డంకాలు లేవు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఒక రైతులు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వ పెద్దలు, అట్లాగే మంత్రులు, ఇతర అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే రైతులకు విసుకొచ్చి వేసారిపోయేటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నారని కూడా రైతాంగం, రైతు సంఘాలు మాట్లాడుతున్నాయి. స్వేచ్ఛ.